బండి భగీరథ్ ఎపిసోడ్కి బండి సంజయ్కి ఇవాళ ఆర్ఎస్ఎస్ దూరమైంది. ఆ 9 రోజులు ఏమైంది అననే పంచాయతీ ఇవాళ యావత్ తెలంగాణని కదిపేస్తుంది. ఈ 9 రోజులే 9 ఆధారాలైనవి. ఒక క్రిమినల్ అలిగేషనా లేకపోతే పాసిబుల్ సిస్టమిక్ ప్రొటెక్షనా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే నువ్వేం మాట్లాడతావు? ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి, ఆయననే హోమ్ మినిస్టరు, పోలీసులను కంట్రోల్ చేసే మంత్రి, ఆయన సరెండర్ కాదు ఇది అరెస్ట్ అని చెప్పి మాట్లాడినరు. సో కాంట్రడిక్షన్ అనేది కొలాప్స్ అయిపోయింది ఖచ్చితంగా. సో ఇలా బండి సంజయ్ గారు మాట్లాడింది పచ్చ అబద్ధాలు అని చెప్పి రాష్ట్రానికి నిలువెత్తు నిదర్శనం కనిపించింది. ముఖ్యమంత్రి దీనికి సాక్ష్యమైండు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఒకటే పేపర్, ఒక రాజకీయం, ఒక కేస్, ఒక పవర్, ఒక ప్రెషర్, పొలిటికల్ సైలెన్స్, ఒక క్రొనాలజికల్ పొలిటికల్ డిస్ట్రక్షన్ డెస్క్ ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. ఎట్లా అనంటే, ఒక తల్లి ఫిర్యాదు చేసింది, కొన్ని ఛానళ్ళు ప్రశ్నించినాయి. ఆ తర్వాత తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న సమాధానం దొరకాలనంటే మనం ఏ పేపర్ ఇవ్వాలో పెద్దగా తిరగాల్సిన అవసరం లేదు. ఒకటే పేపర్, సౌత్ ఫస్ట్ న్యూస్. ఓ 3-4 రోజుల నుంచి మొత్తం మనం కంప్లీట్గా డీకోడ్ చేసి చూస్తే, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే అసలు ఏం జరిగింది ఎపిసోడ్ అనేది క్లియర్ కట్గా చెప్తారు. సో ఇలా సౌత్ ఫస్ట్ న్యూస్ ఏం చెప్తుంది అన్నది మీరు చూడండి. మినిస్టర్ బండి సంజయ్ గారిని ఉద్దేశించి ఏమని రాసిందని అంటే, సౌత్ ఫస్ట్, బండి సంజయ్ అనే ఈ మినిస్టరు మంట పెట్టిండట, పెంక పెట్టిండట, పెంక కింద మంట పెట్టిండట, ఆ పెంక మీద ఈయననే కూర్చున్నాడట. ఏ మినిస్టర్ హూ సాట్ ఆన్ ది స్టవ్ అండ్ టర్న్డ్ అప్ ద ఫ్లేమ్. ఆ ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్ పెట్టుకున్నాడు బండి సంజయ్ కుమార్ అని చెప్పి May 21, 2026కి వచ్చిన కథనం. సేమ్ 2021కి వచ్చిన కథనమే అదే 2021 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఏమని అన్నాడంటే, బండి సంజయ్ కొడుకు సరెండర్ కాలేదు, ఆయనని మేము అరెస్ట్ చేసినాం అని చెప్పి అన్నీ ఏదైతే సస్పెన్స్ ఉండదు చూడు, అధికార పార్టీ ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో ఆయననే ముఖ్యమంత్రి, ఆయననే గృహశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్. ఏ వర్డ్స్ ఫ్రమ్ ది హోమ్ మినిస్టర్ కెనాట్ బి డినైడ్ అండ్ ఈజ్ ఆల్సో ఏ సీఎం, హానరబుల్ సీఎం ఆఫ్ ది స్టేట్. ఇలా ఎవరు బద్నాం చేస్తుండ్రు అనే దానికంటే ఇంకా ఎంత అబద్ధాలు ఆడతారు అనేది పెద్ద క్వశ్చన్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ బండి ఆడికి ఆగిపోయిందానంటే ఆడికి ఆగలే. 22 నిన్న అనుకుంటా కేటీఆర్ గారు కూడా బండి భగీరథ్ 9 రోజుల పాటు ఏడెందుకు దాచుకోవాల్సి వచ్చింది, 9 రోజుల పాటు దాచుకున్నాక సరెండరో అరెస్టో అని చెప్పి తన పదునైన మాటలను ఇటు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు. అన్నిటికంటే పెద్దది, ఇది ఒక పెద్ద ఝట్కా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి. ఏందనంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న ఏవైతే ఇప్పటిదాకా జరుగుతున్న పంచాయతీలు ఏవైతే జరుగుతున్నాయో అవి మాకు సంబంధం లేవు అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడేసాడు. ఎస్పెషలీ బండి భగీరథ్ ఇష్యూ మాకు సంబంధం లేదు, పార్టీ మాకు సంబంధం లేదు అని చెప్పి బండి భగీరథ్ ఎపిసోడ్కి బండి సంజయ్కి ఇవాళ ఆర్ఎస్ఎస్ దూరమైంది. దీని మీద చర్చ చేద్దాం ఫ్రెండ్స్. అందుకే అన్న, ఓ తల్లి ఫిర్యాదు, ఛానళ్ళ ప్రశ్న, తర్వాత తెలంగాణ బీజేపీలో ఏమైంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక పాక్సో కేసు కాదు ఫ్రెండ్స్. ఇవాళ ఇది ఒక తెలంగాణ డెమోక్రసీ యొక్క టెస్ట్ అయిపోయింది. ఒక అమ్మ జస్టిస్ కోసం పోరాడుతున్నది, ఒక విక్టిమ్ న్యాయం కోసం తహతహలాడుతున్నది. ఒక మీడియా ప్లాట్ఫామ్ ప్రశ్నిస్తుంటే సడన్గా కొన్ని వాట్సాప్ గ్రూపులు వార్ రూమ్లు అయిపోయినాయి. ఈకో సిస్టమ్లు తయారు చేసి డిఫెన్సివ్ అఫెన్సివ్ మెకానిజంలు తయారు చేసినాయి. విక్టిమ్ బ్లేమింగ్ నరేటివ్స్ అనేటివి స్ప్రెడ్ అవుట్ మొదలెట్టినాయి. ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తారో చూడు, ఆ గొంతులనన్నిటికీ భయాందోళనకు గురి చేసే ధమ్కీలు వస్తున్నాయి. మళ్ళా ఈ పవర్ వర్సెస్ అకౌంటబిలిటీలా న్యాయమైంది అన్యాయమైంది అనేది ప్రశ్న. ఇవాళ ఏదైతే మైనర్ బాలికకు న్యాయం జరగడం అనేది ప్రయారిటీ ఉండాలి చూడు, అక్కడ కాకుండా పొలిటికల్ ప్రొటెక్షన్ బడాబాబులది అనేది ఒక బిగ్గర్ ఆపరేషన్ అయిపోయింది ఇవాళ తెలంగాణ సాక్షి అయిపోయింది దీని మీద. అగర్ మనం ఒరిజినల్ కంప్లైంట్ గిట్లా తీసుకొని చూస్తే, బండి సాయి భగీరథ్ మీద విక్టిమ్ వాళ్ళ అమ్మ పెట్టిన కంప్లైంట్ గిట్లా మనం చూసుకొని చూస్తే, అందులో మమ్మల్ని
వాళ్ళ తండ్రి గారు ధమ్కీ ఇచ్చిండ్రు, ఇంటిమిడేషన్ చేసిండ్రు అని చెప్పి కూడా రాసి ఉంది. ప్రెషర్ టాక్టిక్స్ అనేది ఉంది. ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా క్లియర్ కట్గా ఉన్నది. మా మీద ఒక పొలిటికల్ ప్రెషర్ కూడా తీసుకురానికి ప్రయత్నం చేసిండ్రు, వగేరా వగేరా అని చెప్పి మాట్లాడినరు. మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలా అని చెప్పి ఆ కంప్లైంట్లో క్లియర్ కట్గా ఉన్నది. ఇవాళ ఇష్యూ అనేది కేవలం సెన్సిటివ్ కాలే. సెన్సిటివ్ ఎప్పుడైంది తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైతే గంభీరమైన ఆరోపణలు ఒక మినిస్టర్ కొడుకు మీద వచ్చినాయి చూడు, అప్పుడు ఇది కేసు చాలా సెన్సిటివ్ అయిపోయింది. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ చుట్టూ తిరిగినప్పుడు తెలంగాణ బాధపడ్డది. ఏమని తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లకు పవర్ ఎంటర్ అయింది చూడు, అప్పుడు సామాన్య కుటుంబాలు క్వశ్చన్ చేసుడు మొదలెట్టినాయి. ఏందనంటే లా అనేది అందరికీ ఈక్వలేనా అనే ప్రశ్నలు మొదలైనవి. ఇవాళ యావత్ తెలంగాణలో అండ్ ఇన్ఫ్యాక్ట్ దేశం అంతటా. ఇటు చిత్రగుప్తే తీసుకోండి, కాలోజీయే తీసుకోండి, ఆ కాడికి వస్తే మన తొలి వెలుగే తీసుకోండి. రెస్పెక్టివ్ ఛానల్స్ అన్ని క్వశ్చనైజ్ చేస్తే సెన్సేషనలైజ్ చేయనీకి చేయలేదు. ఈ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఏదైతే అడ్డమైన నరేటివ్లు బయట ఎమర్జ్ అవుతున్నాయి చూడు, వాటికి తిప్పికొట్టనీకే మాట్లాడినాయి తప్ప ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించిన దాఖలాలు ఎన్నన్నా ఉన్నాయా? బాధితురాలకి మద్దతుగానే నిలబడ్డాయి. కడిగిన ముత్యంలాగా అందరు రావాలనే బయట ప్రయత్నిస్తారు, బట్ కడిగిన ముత్యంలాగా రావాలి కదా. ఇవాళ సరెండర్ వర్సెస్ అరెస్ట్ని డిస్కస్ చేస్తే బట్టబయలైపోయింది. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా అయిపోయింది. ఇవాళ ఎప్పుడైతే ఈ క్రిటిక్స్ని టార్గెట్ చేస్తున్నారు చూడు, ఇంపార్షల్ ఇన్వెస్టిగేషన్ కొరకు ఎందుకు మాట్లాడతలేరు ఆ గొంతులు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఒక అమ్మ న్యాయం కోసం ధర్మం కోసం మాట్లాడుతుంటే రాజకీయాలేం మాట్లాడలేదే ఆ కుటుంబం. ఇవాళ జర్నలిజం అనేది కూడా ఏఎస్ రావు నగర్కి పరిమితం అయిపోయింది. ఎస్, వాళ్ళకి తగలాలనే మాట్లాడుతున్నా. ఏఎస్ రావుకే పరిమితం అయిపోయింది, ఏఎస్ రావు నగర్కే పరిమితం అయిపోయింది జర్నలిజం అనేది. పబ్లిక్ మాట్లాడుడు మొదలెట్టిండ్రు. ఇవాళ సమాధానాలు చిత్రగుప్తి ఇస్తున్నది ఫ్రెండ్స్. ఇవాళ సమాధానాలను మాట్లాడుతున్నప్పుడు ఇది కేవలం ఒక క్రైమ్ కాదు, ఇది కేవలం ఒక క్రైమ్ కాదు. సైలెన్స్, క్వశ్చన్ చేసిన వాళ్ళని సైలెన్స్ చేయడం కూడా మళ్ళీ దీన్ని ఈ అస్త్రాన్ని ఏమంటారు అనేది మీ కమెంట్ రూపంలో జర నాకు చెప్పండి. ఇవాళ పెద్ద క్వశ్చన్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఆ 9 రోజులు ఏమైంది? ఆ నలుగురు కూడా ఎవరు మాట్లాడారు కదా, ఆ 9 రోజులు ఏమైంది అననే పంచాయతీ ఇవాళ యావత్ తెలంగాణని కదిపేస్తుంది. 9 రోజుల పాటు తొందరపడకుండా చట్టంలో ఉన్న లూపోల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అగో చూసినవా అననే సింపతి కార్డ్ ఎందుకు వచ్చింది అననే ప్రశ్న మొదలైంది. బిగ్గర్ పొలిటికల్ ఎక్స్ప్లోజన్ ఏంది తెలుసా? ఇవాళ సాక్షి ఏమైంది తెలుసా ఫ్రెండ్స్? టైం లైనే సాక్షి అయింది. ఈ 9 రోజులే 9 ఆధారాలైనవి. ఇవాళ క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఏందనంటే పోలీస్ వెతుకుతున్నప్పుడు, మ్యాటర్ సీరియస్ ఉన్నప్పుడు యాంటిసిపేటరీ ప్రొటెక్షన్ అనేది వస్తుందో రాదో పోక్సో చట్టంలో అన్సర్టన్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా కస్టడీకి ఆరోపితుడు ఆర్ అక్యూజ్డ్ ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే బండి సాయి భగీరథ్ ఉండేనో ఆయన పోలీస్ కస్టడీకి ఎందుకు రాలే అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి కూడా ఖచ్చితంగా దీని మీద మాట్లాడింది. ప్రొటెక్షన్ ఏంది అని చెప్పి క్వశ్చన్ చేసింది, షెల్టరింగ్ ఏంది అని చెప్పి క్వశ్చన్ చేసింది, పొలిటికల్ కోఆర్డినేషన్ ఏంది అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఒక క్రిమినల్ అలిగేషనా లేకపోతే పాసిబుల్ సిస్టమిక్ ప్రొటెక్షనా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే నువ్వేం మాట్లాడతావు? సమాధానం ఉంటుందా? ఇది రాజకీయ కుట్ర అని ఏ రకంగా అంటావు? 9 రోజులు అన్ననే ప్రశ్న ముంగటికి వస్తుంది. దీనికి సమాధానం చెప్పిన తర్వాత ఏ రకంగా రాజకీయ కుట్ర అన్ననే లాజిక్ బయటికి రావాలా? తెలంగాణ రాజకీయాలల్లా చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా, ఇవాళ ఈ 9 రోజులే నిలువెత్తు సాక్ష్యమైపోయినాయి. ఎవరు దుర్వినియోగపరుస్తున్నారు పదవులను, అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, కోర్టులను అవమానిస్తున్నారు, చట్టాలను చుట్టం చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన నరేటివ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకనంటే పబ్లిక్గా మాట్లాడిండు బండి సంజయ్ గారు. ఏమనని? నేను నా కొడుకుని అప్పజెప్పినా. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమనన్నారు? అగర్ అప్పజెప్పేది ఉంటే అప్పా జంక్షన్ దగ్గరనో నార్సింగి దగ్గరనో రోడ్ల మీద ఎందుకు దొరుకుతారు? ఇవన్నీ బట్టబాజు మాటలు బంద్ చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి, ఆయననే హోమ్ మినిస్టరు, పోలీసులను కంట్రోల్ చేసే మంత్రి, ఆయన సరెండర్ కాదు ఇది అరెస్ట్ అని చెప్పి మాట్లాడినారు. సో కాంట్రడిక్షన్ అనేది కొలాప్స్ అయిపోయింది ఖచ్చితంగా. సో ఇలా బండి సంజయ్ గారు మాట్లాడింది పచ్చ అబద్ధాలు అని చెప్పి రాష్ట్రానికి నిలువెత్తు నిదర్శనం కనిపించింది. ముఖ్యమంత్రి దీనికి సాక్ష్యమైండు. సెకండ్, 9 రోజుల పాటు ఈ డ్రిల్ జరిగింది చూడు, ఈ టైం లైనే సాక్ష్యమైంది. వాలంటరీ సరెండర్ అనేది ఏడలేదు.
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 2 దిగ్గజ నాయకులు, ఒక ఆయననేమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ కేంద్ర శాఖల కీలకమైన నాయకుడు, తెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, అండ్ రెండవ లీడర్ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ డిఫరెంట్ వర్షన్స్ తీసుకుంటే పబ్లిక్ థర్డ్ వర్షన్ తీసుకోదా అనేది ఒక ప్రశ్న అవుతుంది. నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ సౌత్ ఫస్ట్ కథనాలు తీసుకొని మనం అన్నీ చూస్తే, నేను ఇంటికి వస్తా ఫ్రెండ్స్, ఇవన్నిటికి వస్తా. సౌత్ ఫస్ట్ కథనాలు ఇట్లా మనం అన్నీ తీసుకొని చూస్తే ఇవాళ సౌత్ ఫస్ట్ ఏం రాసింది, బండి సంజయ్ గారు పెంక కింద మంట పెట్టుకొని ఆ పెంక మీద తనే కూర్చున్నాడు అని చెప్పి రాసింది. ఒక డెవాస్టాటింగ్ పొలిటికల్ అనాలిసిస్ సౌత్ ఫస్ట్ రాసింది. కోర్ పాయింట్ ఏందనంటే అసలు చల్లగైపోయిన దాన్ని మళ్ళా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి డీప్ కుకింగ్ అంటాం చూడు మనము, అది చేసిందే బండి సంజయ్ అని చెప్పి ఈ కాంట్రవర్సీని అలైవ్ పెట్టనీకనే తహతహలాడింది బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పి సౌత్ ఫస్ట్ రాసింది. ఇక్కడనైతే సైలెన్స్ మెయింటైన్ చేయాలను సెన్సిటివ్ కేసులల్లా, అక్కడ ఇష్టం వచ్చినట్టు ఏక్తా యాత్రలల్లా, లేకపోతే నేను అక్కడి నుంచి వచ్చిన ఇక్కడి నుంచి వచ్చిన అని చెప్పి మాట్లాడి ఎమోషనల్ యాంగిల్లల్లా పొలిటిసైజ్డ్ రెస్పాన్స్లు ఇచ్చుకుంటూ పబ్లిక్లా హాస్యం పాలైండ్రి ఎవరు అని అనేది ఎలా సౌత్ ఫస్ట్ రాసిన కథనం ఫ్రెండ్స్. ఇది భారతీయ జనతా పార్టీకి డ్రామాటికల్గా నిజంగా చెప్పాలనంటే కోర్ షాక్ తగిలింది. నిజంగా చెప్పాలంటే బునియాదులు కదిలినాయి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ సానుభూతి మనం చెప్పలేం. 9 రోజుల పాటు జరిగిన క్రొనాలజికల్ అటెండెన్స్ బండి సంజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటే చెప్పలేరు. సో ఏదైతే కలెక్టివ్ బ్యాంకింగ్ జరుగుతుంది చూడు సింపతి కొరకు, దీని మీద సమాధానం ఎవరు చెప్తారు అని అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అలా తెలంగాణలో. సౌత్ ఫస్ట్ రాసిన కథనం ఒకటే లైన్లో చెప్పాలనంటే, ఏదైతే పార్టీ తన లీడర్ని అవాయిడ్ చేస్తుంది చూడు, అవాయిడ్ అననే ముచ్చట వచ్చింది చూడు సౌత్ ఫస్ట్లా, ఇది సరిపోదా మినిస్టర్ ఆఫ్ స్టేట్ని కంప్లీట్గా పార్టీ ఐసోలేట్ చేస్తుంది అని చెప్పి సౌత్ ఫస్ట్ రాసింది ఫ్రెండ్స్. ఇలా గిరీష్ మాట్లాడతలేడు, ఇది గుర్తుపెట్టుకోండి. అగర్ బీజేపీ ఆఫీస్ విజిట్ అప్పుడు కూడా నేను వస్తున్నా అని చెప్పి అందరు చెప్పినప్పుడు కూడా ఎంపీలు రాలే, ఎమ్మెల్యేలు రాలే, జనరల్ సెక్రటరీలు రాలే. కేవలం ఒక చిన్న స్థాయి లాయలిస్టులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళే కనబడ్డరు. ఒక పెద్ద లార్జర్ నరేటివ్లా భారతీయ జనతా పార్టీ అన్కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ఈ బరువు మొయ్యాలనంటే అది భగీరథుడే మొయ్యాలా, లేదా భగీరథుడి కన్నా ఆ బండే మొయ్యాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అన్కంఫర్టబుల్ అయిపోయింది. ఇవాళ కాంట్రవర్సీ ఏం చేసింది ఈ కాంట్రవర్సీ కేవలం బండి భగీరథ్ని ఐసోలేట్ చేయలే భారతీయ జనతా పార్టీ నుంచి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయన తండ్రి గారిని కూడా పొలిటికల్గా ఐసోలేట్ చేసింది. పెద్ద పంచాయతీ ఏడొస్తుంది అని అంటే ఇగో ఈడ పెద్ద పంచాయతీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బండి సంజయ్ గారిని డిజోన్ చేసింది చూడు. ఎట్లా అనంటే ఒక పెద్ద ఐడియాలజికల్ షాక్ వేవ్ ఇది తెలంగాణలో. ఇది నేను కాదు, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనమే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఇవాళ ఫస్ట్ టైం నాకు తెలిసి, నా ఊహకు తెలిసి ఫస్ట్ టైం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కుంగి కృషించి బాధతో బాధ్యత వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసింది. ఏందనంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, మాకు సంబంధం లేదు అని మాతృత్వ సంస్థ రాస్తుందంటే ఈ స్టేట్మెంటే చాలా ఎక్స్ప్లోజివ్ ఫ్రెండ్స్. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఈ దుస్థితి పట్టడానికి కారణం ఎవరు అనంటే, నేను సంఘం నుంచి వచ్చినా, నేను కాషాయ యోధుణ్ణి, నేను ఏబీవీపీ నుంచి వచ్చినా అని చెప్పి ఓనప్ చేసుకున్న మనిషిని డిజోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడనో అక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఆలోచనలు మొదలైందా లేదా? అసలు బద్నామీ ఏడికెని మొదలైంది అని అంటే బండి గారి మాటలతోనే బద్నామీ మొదలైంది కదా. అసలు ఆర్ఎస్ఎస్ని లాగిందే బండి గారు కదా, ఏబీవీపీని లాగిందే బండి గారు కదా. ఆర్ఎస్ఎస్ ఎనడన్నా ఇట్లాంటి కార్యకలాపాలు చేయమని చెప్పిందా? ఏబీవీపీ కార్యకర్తలను మనం చూస్తే క్రమశిక్షణ కనబడ్డది, కానీ ఇట్లాంటి కకృతి చాతలేనన్న కనబడ్డాయా? కాషాయ యోధులమని చెప్పుకునే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిసారి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనే ఈ ఒక్క నినాదంకే దాసోహుడయిండు, ధర్మం వైపు అడుగులేసిండు. ఇవాళ అసుంటి మాతృత్వ సంస్థ ప్రతి ఒక్కడు సంఘమే. పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారు మాట్లాడిన మాట, ఈ దేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందువే, సపరేట్గా నీకు సభ్యత్వం కావాల్సింది ఏం లేదు సంఘంలో. నేను సంఘం, మీరు సంఘం, ఆయన సంఘం, ఈయన సంఘం, అందరూ సంఘమే.
బట్ ఈ సంగమంలా ఇలా సంఘం డిజోన్ చేసింది ఈ సంగమాన్ని అని అంటే ఎందుకు అయింది అని అనేది మనం అందరం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒక ఐడియాలజికల్ పేరెంట్, మన తల్లిదండ్రులు ఎవరైతే ఐడియాలజికల్ తల్లిదండ్రులే బ్యాక్ స్టెప్ వేసిండ్రు అని అంటే పిల్లగాడు ఇయ్యాల చౌరస్తాల ఒంటరిగా నిలబడ్డా లేదా. అండ్ నా వర్జన్ కాడికి వస్తే నేనేమంటున్నానంటే తప్పు చేసినప్పుడు కూడా నన్ను తయారు చేసిన గురువులకు కూడా నేను పాదాభివందనం చేసి చెప్తున్నా, ప్రశ్నించాలి సార్. లేకపోతే ఒక్క ఇండివిజువల్ వరకు కోసము సిస్టమ్కే షాకా అనేది ఇలా ప్రజలకు పోతుంది సార్. నా గురువులకు పాదాభివందనం చేసి నా బాధ వ్యక్తం చేస్తున్నాను. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.